మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడచ్చు దాన్ని తినవలెను. అది పస్కా యెహోవాకు పస్కా బలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, సండే స్కూల్ పరిచయం జరుగుతుంది. ప్రభా, పిల్లలను దీవించి ఆశీర్వదించండి. టీచర్లు కూడా జ్ఞానం దయచండి, శక్తి బలం దయచండి. బలలో పాల్పొందడానికి సహాయం చేయండి. యేసు ప్రభువుల పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన స్తుతించండి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఒక పని మనం చేసినప్పుడు ఆ పనికి మనం అర్హులమా కామా అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఈ బల్ల ఉంది. ఇందాక 6వ వర్తమానంలో 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పస్కా బలి పశువు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేస్తున్న మాట, ఈ పస్కా బలి పశువును, ఈ పస్కా బలిని తినే విధానం ఎట్లా అంటే, ఇప్పుడు బలలో పాలు పొందడానికి ఉండాల్సినటువంటి అర్హతలు, బలలో పాలు పొందాల్సినటువంటి వారికి ఉండాల్సినటువంటి కొన్ని నియమాలు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి 11వ వచనం, నిర్గమాకాండం 12:11. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని. చాలమ్మా. ఇప్పుడు ఈ పస్కా బలి పశువును తినేటువంటి వారు ఎట్టుండాలో దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తెలియజేసినాడు. ఏం చేయాలంటే వారు నడుము కట్టుకొని. వాస్తవంగా బైబిల్ గ్రంథంలో మరి మాకు తెలుసు, ఎప్పుడన్నా బలహీనంగా పనిచేసినప్పుడు, ఎప్పుడన్నా నెమ్మదిగా నడుచున్నప్పుడు ఏమన్నా నడుములు ఏమన్నా బలహీన పన్నాయి అంటూ ఉంటాం. అవి అయితే దేవుని యొక్క వాక్యం బైబిల్ భాషలో నడుము అనేది ఏంటంటే మనస్సు. చూడండి ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. దయచేసి త్వరగా తినండి, ప్రయత్నం చేయండి. 1 పేతురు 1:13. 1 పేతురు 1:13. చదవండి. 1 పేతురు చదవనా. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై నిండుడి. ఇక్కడ చదవనా. చాలే మధు. ప్రియులారా, ఇక్కడ ఏంటంటే మనసు అనేది, నడుము అనేది ఏంటంటే మనసు. ఈ మనసుని ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోబడినటువంటి అనుభవంలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలంటే మొట్టమొదటిగా వారు చేయాల్సిన పని ఏంటండి, నడుమును కట్టుకోవాలా. ఈ పస్కా బలి పశువును, ఈ పస్కా బలిని తినేటువంటి వారు. ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే 13వ వచనంలో మనస్సు అనేటువంటి నిబ్బరమైన నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. మీ మనస్సు అనే నడుము, మనకు ఆత్మీయంగా నడుము ఏంటంటే, బలం ఏంటంటే మన మనస్సు. మన మనసే మనకు బలం. ఈ మనసును మనం ఏం చేసుకోవాలంటే ప్రియులారా, మరి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, మరి మనసుతో సిద్ధపాటు కలిగినటువంటి జీవిత అనుభవం, మనసుతో సిద్ధపాటు కలిగినటువంటి జీవిత అనుభవం కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒక విషయం చెప్పాలంటే, మరి 14వ వచనం ఉంది, నేను పరిశుద్ధులైనాను కనుక మీరును పరిశుద్ధులైనడని రాయబడినది. ప్రియులారా, ఇక్కడ కనపడుతున్న మాట ఏంటంటే, మరి ఈ మనసు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఇప్పుడు బలలో పాలు పొందిన వారు ఎట్టుండాలండి, మన మనసు అనే నడుమును ఎట్టుండాలంటే నడుము కట్టుకొని ఉంది వాక్యంలో. ఇశ్రాయేలు ప్రజల విషయంలో మనకేం చెప్తుంది వాక్యము, మీ మనస్సు అనే నడుమును. ఏంటంటే మనకు నడుము ఏంటంటే మన మనసే ఒక నడుము మనకు ఆత్మీయంగా. ఈ నడుమును, ఈ మనసును పరిశుద్ధపరచుకోవడానికి, ఈ మనసును పవిత్రపరచుకోవడానికి మనము బుద్ధి కలిగినటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే మన జీవితంలో ప్రభు బలలో పస్కా బలి పశువైనటువంటి ప్రభు బలలో పాలు పొంది మనము మన మనసు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేని కొరకు సిద్ధపాటు అంటే యోగ్యకరమైనటువంటి అనుభవం బలలో పాలు పొందడానికి, యోగ్యకరమైన బలలో పాలు పొందడానికి. మనం ఏంటంటే ఈ లోకంలో పాపం ఉంది, అక్రమం ఉంది, అన్యాయం ఉంది, చీకటి ఉంది, అబద్ధం ఉంది, వ్యభిచారం ఉంది, ప్రతిదీ
దేవునికి విరోధమైనటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి లోకంలో. అయితే ఇటువంటి దుర్దినాలలో, చెడ్డ దినాల్లో, అపాయకరమైన కాలంలో మనము ఎట్టుండాలంటే బుద్ధి కలిగిన వారమై మన మనసును మనము పరిశుద్ధపరచుకోవడానికి కొరకై మనము ప్రయాసపడుతూ ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ మనం ప్రభు బలలో పస్కా బలి పశువు అయినటువంటి ప్రభు బలలో మనం ఏం చేయాలంటే పాలు పొందాలా. బుద్ధిమంతులు ఎటుంటారంటే ప్రియులారా, చూడండి దానియేలు గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది. ఈ పస్కా బలి పశువు అయినటువంటి ప్రభు యొక్క బలలో పాలు పొందేటువంటి వారు చేయవలసినటువంటి పని ఏంటంటే, చూడండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతిన మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిరుపుతారో వారు నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశించుదురు. ప్రియులారా, ఈ బలంలో పాలు పొందే మనకు ఒక బాధ్యత ప్రభు చెప్పినాడు. ఏంటంటే సువార్త, మంచి వార్తను ప్రభుని గురించి అనేకులకు సాక్ష్యం పంచుకోవడము. ఈ బాధ్యత మనందరిపైన ఉంది. బలంలో పాలు పొందినట్టు ఊరికనే కాదు, బలంలో పాలు పొందిన ఊరికనే బలంలో పాలు పొందిపోవడం కాదు. బలంలో పాలు పొందిన మనము ఈ మనకు ఒక కర్తవ్యం ఇచ్చినాడు ప్రభు, ఒక బాధ్యత ఇచ్చినాడు ప్రభు. ఆ బాధ్యత ఏంటంటే సువార్త అనేకులు నీతియుక్తమైన మార్గంలో నడుచుకోరు కొరకై మనము వారితో ప్రభుని గురించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడము. మన మనసును సిద్ధపరచుకోవాలి. అనేక మనసులను కూడా మనము ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపాటు చేయాలి. ఈ బలంలో పాల్పొందే వారి యొక్క బాధ్యత ప్రియులారా. అది ఈ బలంలో పాల్పొందే వారి యొక్క బాధ్యత. దేవుని సువార్త చేయకుండా, దేవునికి సాక్షిగా జీవించకుండా బలంలో పాల్పొందడం అనేది అంత క్షేమకరం కాదని బైబిల్ చెప్తున్న సత్యం. అయితే ప్రభు మనకిచ్చే తరుణం ఏంటంటే, గత మాసాలు, గత నెలలు మరి ఎట్టున్నా మనకు తెలియదు. మనకు తెలుసు, నాకు తెలుసు గత సంవత్సరం అంతా నమ్మకంగా ప్రభు సేవ చేసినా లేదా అని. ఎక్కడైనా డబ్బు కొరకు ప్రయాసపడినానా, ఎక్కడన్నా నా స్వార్థం కొరకు ప్రయాసపడినానా, ఎక్కడన్నా నా కుటుంబం కొరకు స్వార్థంతో సేవ చేసి, అది ప్రభుకు తెలుసు, నాకు తెలుసు. మన జీవితం కూడా అంతే. లేదా ప్రభుకు నమ్మకంగా, ప్రభు సంఘ అభివృద్ధి కొరకై ప్రభు కొరకు నేను సేవ చేసినానా, నా మనసు ఏందో, నా హృదయం ఏందో అన్ని ప్రభుకు తెలుసు, నాకు తెలుసు. మన జీవితం కూడా అంతే, మన జీవితం కూడా అంతే. మరి గత మాసాలన్నీ పడిపోయిన పరిస్థితులు, జారిపోయిన పరిస్థితులు, సువార్త చేయలేకపోతున్నామా, ప్రభు పరిచయం చేయలేకపోతున్నామా, ప్రభుకు సాక్షిగా ఉండలేకపోతే వచ్చినామా? అయితే ప్రభు వాటన్నిటిని మర్చిపోయినాడు. ప్రభు అన్నిటిని మర్చిపోయినాడు. అయితే మర్చిపోయి ఈ దినం వరకు మనల్ని దేవుడు సజీవంగా ఉంచినాడు. ఎందుకంటే ప్రభు చేత సరిచేయబడి ఇక నుంచైనా సువార్త చేసేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఇక నుంచైనా మన మనసులను పరిశుద్ధపరుచుకున్నట్టు అనుభవం కలిగి మనము ప్రయాసపడి మన మనసులను పరిశుద్ధపరచుకోవడానికి కొరకై అనేకులను మనం కూడా పరిశుద్ధపరిచేటువంటి మార్గంలో నడిపించడం కొరకై ఇక నుంచి మనం ప్రయాసపడేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల విషయంలో పస్కా బలి పశువును పిల్లరా, పస్కా బలి పశువును తినే విధానంలో మొట్టమొదటి నడుము కట్టుకొని, అనగా ఆ దినాల్లో వారికి నడుము అని చెప్పొచ్చు. కానీ ఈ దినాల్లో మనకేందంటే మన మనసును సిద్ధపరచుకునేటువంటి విధానం. నిజంగా ప్రభు కొరకై ప్రభు ఇక నుంచి నేను ప్రభు ఎవరి ఎందు ఇష్టపడేదంటే ప్రియులారా, ప్రభు ఇక నుంచి నా మనసును పరిశుద్ధపరచుకోవడానికి ప్రయాసపడతా. ఇక నుంచి నీ వల్లే పరిశుద్ధత కలిగి జీవించడానికి నేను ఇష్టపడతా. ఇక నుంచి నీ మరణ పునరుత్థానాన్ని అనేకులకు చాటుతా. ఇక నుంచి నీ ప్రేమ వార్తను చాటిచ్చే బిడ్డగా నేను ఉంటా ప్రభా. ఒక మంచి తీర్మానంతో మన బలంలో పాల్పొందితే ప్రభుకు పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం ప్రియులారా, ఎంతో సంతోషం. ఇక గడిచిన నెలలు, సంవత్సరాలు మన సంతోషం కొరకు ఏం మాట్లాడినామో, మన సంతోషం కొరకు ఏం చూసినామో, మన సంతోషం కొరకు ఏ అలవాట్లు కలిగి ఉన్నామో, మన సంతోషం కొరకు ఎటువంటి మార్గంలో ఉన్నామో ఇవన్నీ విడిచిపెట్టాలా మనం. ప్రభు కొరకున్న విషయం ఏంటంటే, ప్రభుకు అవిధేయత సంబంధమైనవి అలవాట్ల, మాటల, క్రియల, ప్రవర్తన అవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభుతో ఒక తీర్మానంలోకి, ప్రభా ఇక నుంచి నేను మీ యొక్క రక్తంలో, మీ యొక్క శరీరంలో పాలు పొందిన నేను నీ స్వార్థను చాటి బిడ్డగా నేను ఉంటా ప్రభా అన్నాడు. ప్రభు ఉద్దేశం తెలుసా ప్రియులారా? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు ఒక కోరిక మన పట్ల ఎట్లుందో ప్రభువే చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. చాలా ప్రియులారా,
సత్యవంతులుగా మనం ఉండాలని ప్రభు ఉద్దేశం. తండ్రిని వేడుకుంటున్నాడు ప్రభా మీరు సత్యవంతులు ఉండాలి ప్రభు, వాక్యంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వాక్యంలో ఉండాలి ప్రభు అని. ఈ యొక్క మన మధ్య ఉన్నటువంటి ఈ యొక్క బల్ల దేనికి సాదృశ్యం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు పిల్ల వారికి సాదృశ్యం. యోహాను సువార్తలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడే చాలు. ప్రియులారా, ఏందండి మనకు నిత్య జీవము? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తాన్ని త్రాగుతూ మన మనసులను పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపరచుకుంటే అప్పుడు మనకు నిత్య జీవం ఉంది. మన మనసులను బలలో పాలు పొంది, రొట్టె రసంలో పాలు పొంది, మన మనసులను పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడకుండా, మన మనసులను దేవుని ప్రేమను చాటడానికి ప్రయాసపడకుండా మరి మనము బలలో పాలు పొందుతూ వచ్చిపోతున్నాం అనుకోండి, ప్రియులారా, అంతగా ఆత్మీయ క్షేమం ఉండదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంతగా ఆత్మీయ క్షేమం ఉండదు, ఆత్మీయ క్షేమం ఉండదు. ప్రియులారా చూడండి, పస్కా బలి పశువులో తినేటువంటి విధానము రెండవది. చదవండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనంలో, మీరు దాన్ని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని. ఇక రెండోది ఏంటండి, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలా? చెప్పులు తొడుక్కోవాలా. చెప్పులు దేనికి గుర్తున్నాయంటే సమాధానానికి గుర్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి ప్రియులారా. ఎఫెసీ 6:15. మీ పాదములకు సమాధాన సువార్తల వలనైనా సిద్ధ మనసు, అనగా మన మనసులు, ఈ చెప్పులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సమాధానానికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. ఈ సమాధానం ఎట్టొస్తుందంటే మనం ప్రభువుతో ప్రియులారా మరి ప్రభు యొక్క మరణ పునరుత్థానాన్ని చాటే విషయంలో మనకు సమాధానం ఉంటుంది. వాస్తవంగా నా గురించి నేను చెప్తున్నా, మీ గురించి నా గురించి చెప్తున్నా. ప్రతిరోజు చీకట్లో దేవుని సువార్త చెప్పుకుంటే ఆ రోజంతా కూడా నాకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, కలవరం ఉండదు. ఎంత మంచి ఆహారం తిన్నా, ఎంత గొప్ప వ్యక్తులతో ఫోన్లో మాట్లాడినా, ఎంత విలువైన బట్టలు కట్టుకున్నా అసలు తృప్తి అనేది ఉండదు నాకు. ఇదే ఈ పులిపిటం దగ్గరనే ఇక్కడే కూర్చొని ప్రభువును గోదాడుకుంటా, ప్రభా క్షమించండి ప్రభా, అవివేకంతో, బలహీనతో, సోమర్త్వానంతో ఉన్న ప్రభా, నన్ను ఈ దినాన్ని మీ మరణాన్ని, మీ ప్రేమను చాడలేకపోయిన క్షమించు ప్రభా అని ఈ స్థలం హార్మోనియం పెట్టే కింద పక్కలోనే క్షమాపణ అడుగుతా ప్రభును. నా గురించి నేను చెప్తున్నా ప్రియులారా, మనకు సమాధానం ఉంటుందంటే, ప్రభు బలలో పాలు పొందిన మనకు ఎప్పుడు సమాధానం ఉంటుందంటే ప్రభు యొక్క ప్రేమను అనేకులకు సాటేటువంటి వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనకు సమాధానం ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎప్పుడు ఇంకా మనకు సమాధానం అంటే ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఏబు గ్రంథము 22:21. ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును, అలాగునని నీకు మేలు కలుగును. ప్రియులారా, ఎప్పుడు సమాధానము? సువార్త ద్వారా సమాధానం ఉంటుంది. తర్వాత దేవుని యొక్క వాక్యంతో సహవాసం చేయడం ద్వారా సమాధానం ఉంటుంది. మనకు బలలో పాల్పొందే మనము సువార్తలో పాల్పొందేటువంటి అనుభవంలో మనం ఉండాలి. తర్వాత ప్రియులారా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి జయ జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అందుకొరకే బల్ల ప్రభు చెప్తున్నమాట, నా శరీరాన్ని తిని నా రక్తం తాగువాడు నిత్యము జీవం కలిగినటువంటి వాడు అని. ఊరికే మనము వాక్యానుసారంగా జీవించకుండా, సువార్త పని చేయకుండా, మరి బలంలో పాలు పొందుతూ తింటూ తాగుతూ పోతున్నాం అనుకోండి, అది మన తృప్తి ఉంటుంది అంతే. నేను కూడా బలలో పాలు పొందినాను, నేను కూడా ప్రభు యొక్క బలలో చేయి వేసినాను, ఈ వారం అంతా నాకేదో బాగుంటుందిలే, రకరకాల అభిప్రాయాలు. చాలా చోట్ల గుత్తిశాల విమర్శించడం కాదు కానీ గుత్తిశాల చెప్తున్నా, 7 వారాలు ప్రార్థన పోతే చాలు, ఇంకా బాప్తిసం ఇచ్చేస్తారు అంతే. 7 వారాలు ప్రార్థన పోతే చాలు. వారు మారు మనసు పొందినారా, అలవాట్లు మారినాయా, వారి జీవిత విధానం మారిందా, ఏం చూడరు. బాప్తిసం తీసుకొని కూడా అన్ని అలవాట్లు కలిగిన వారు ఉన్నారు. ఆడికి పోతే బల్ల ఇచ్చారు 1000 మంది. ఎవరో ఏం కదో తెలియదు, జీవితం ఏందో తెలియదు. ప్రియులారా, ఇటువంటి తప్పుడు బోధ కలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి లోకంలో. చాలాసార్లు అనుకుంటాం,
అక్కడ పోతేనే బాప్తీసం ఇచ్చారు, ఇక్కడ బాప్తీసం వేయాలంటే ఎందుకు ఇన్ని పరీక్ష చేస్తారు, ఇన్ని అడుగుతారు, ఇంత కఠినంగా ఉందా అంటే, దేవుని యొక్క వాక్యంతో దేవుడు ప్రభుతో సవాసం చేయడం అంటే పత్యంతో కూడుకున్నదే, పత్యం లాంటిది. ఈ దినాల్లో చాలామంది చంటిబిడ్డ తల్లులు చేసే పొరపాట్ల వల్ల పిల్లలు మాటి మాటికి అనారోగ్య పాలైపోతారు. కారణం ఏంటంటే ఉండాల్సినటువంటి పత్యం ఉండరు. నోటిని కాచుకోలేక, నోటిని ఆహార విషయంలో చంపుకోలేక తినకూడవన్నీ తిని చివరికి బిడ్డలు పోయి ఐసీయూలో అడ్మిట్ అవుతారు. ఇంకా ఒక వారం 10 రోజులు ఆడ అడ్మిట్లో ఉండి 1,000 రూపాయలు డబ్బులు పోగొట్టుకొని తర్వాత ఇంటికి వచ్చేది. పత్యం లాంటిది. ఒక తల్లి బిడ్డల కొరకు ఎటువంటి పత్యం ఉంటుందో అటువంటి పత్యం లాంటిది క్రైస్తవ జీవితం. లోకంలో మనకిష్టమైనవి, లోకంలో మనకిష్టమైన మాటలు, మనకిష్టమైనటువంటి చూసేవి అన్నీ కూడా చంపేయాలి. వాటిని చంపేయాలి. అసలు కనిపించకూడదు. తిరిగి మాటికి వాటితో సవాసం చేయడానికి కాదు, తిరిగి ఆ మాటలు మాట్లాడడానికి కాదు, తిరిగి వాటిని మాటి చూడడానికి కాదు. ఈ ప్రభు వల్ల దేని కొరకంటే ప్రియులారా, మరి ఎప్పుడైతే ఈ యొక్క పస్కా బలి పశువును తినాల్సిన విధానం ఏంటంటే, వారు రెండోది ఏంటంటే చెప్పులు తోడుకొని. ఈ చెప్పులు మనకు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సమాధానానికి గుర్తుగా ఉన్నాయి. ఎప్పుడు సమాధానం ఉంటుందంటే ప్రభు యొక్క ప్రేమను అనేకులకు నువ్వు చాటేటువంటి వ్యక్తిగా మనం ఉన్నప్పుడే మనకు సమాధానం ఉంటుంది. ఎప్పుడన్నా గమనించండి, మందిరంలో ఏదైనా పని చేసి ఉంటాం ఒకరోజు, ఏదో ఒక రోజు ఇంటికి పోయి ఉంటాం. అసలు మన దేహానికి ఎంత మన ఆత్మకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనిపించలేదా? ఆ అనుభవం మన జీవితంలో ఎన్నోసార్లు మన జీవితంలో ఈ ప్రభుబలలో పాల్పొందిన మనం కూడా అనేకులకు ప్రభు ప్రేమను చాటే వ్యక్తిగా మనం ఉన్నప్పుడు ఎంతో సమాధానం ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. సేవకులే కాదు, సువార్త చేయాల్సింది మనమందరం. యాజకులమే, రాజులైన యాజక సమూహ గుంపు మనము. సేవకులతో పాటు విశ్వాసులు కూడా సేవ చేస్తున్నారు. సేవకులు ఒక్కరే కాదు సేవ చేసేది, సంఘం సహకారంతోనే సేవకుడు సేవ చేసేది, సంఘం ప్రోత్సాహంతోనే పరిచయం ముందుకెళ్ళిపోయేది. సేవకుడు ఒక్కడే ఏం చేయడు. ప్రియులారా, జ్ఞాపం చేస్తున్న మాట ఏంటంటే పస్కా బలి అయినటువంటి ఈ పస్కా బలిని తినే విధానం రెండోది ఏంటంటే చెప్పులు దేనికి సాదృశ్యం అంటే సమాధానానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఎప్పుడు సమాధానం ఉంటుందండి? యేసుక్రీస్తు ప్రభువారితో సవాసం చేసి, అనగా ఈ ప్రభు యొక్క వాక్యంతో మనం ఎప్పుడైతే సవాసం చేస్తూ ఉంటామో అప్పుడే మనకు సమాధానం ఉంటుంది. తర్వాత మూడో విధానం నిర్గమాకాండం 12:11. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని. ఇక్కడ కర్రలు అనే మాట దేవుడు వాడినాడు. మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలకు చేతులకు కర్రలు ఉన్నాయి. మరి ఎందుకో నాకు తెలియదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానం కొద్దీ పెద్ద బైబిల్ జ్ఞానం, పండిత జ్ఞానం లేదు, కానీ దేవుడు ప్రవచించిన తలంపులు మీతో పంచుకుంటా ఉన్నా. ఈ కర్రలు ప్రియులారా దేనికి సాదృశ్యంగా అంటే దేవుడు ఒక కర్రను వాడుకుంటూ వచ్చినాడు. నిర్గమాకాండంలో చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 16వ వచనం. నిర్గమాకాండం 14:16. నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి చలక. ఈ కర్ర దేనికి, మోసే చేతిలో ఉన్న కర్ర దేనికి దేవుడు వాడుకోమన్నాడంటే దేవుని లక్షల మంది ప్రజలు ప్రయాణం చేయడం కొరకై, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చు కొరకై, ఆరిన నేల మీద దేవుని ప్రజలు నడుచుట కొరకై ఈ కర్రను దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఈ పస్కా పశువు బలిని తినేయాల్సిన విధానం ఏంటంటే మూడోదిగా కర్రలు పట్టుకొని. అనగా అర్థం ఏంటంటే ప్రియులారా, మన జీవితంలో మనము అనేకులకు ప్రభు యొక్క మార్గాన్ని చూపించేటువంటి వారంగా మనం ఉండాలా. ఇది కర్ర, ఇది శరీరం అనేది ఒక కర్ర అంతే. ఆత్మ ఉన్నంత వరకు, వేరుతో సవాసం వేరుతో సంబంధం ఉన్నంత వరకు ఏ చెట్టు అయినా అనుకోండి, ఇంకా రోజుకు ఎండిపోతుంది. ఇది కూడా అంతే. ఈ కర్ర ఏమవుతుందంటే ప్రియులారా, దేవుని ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరం అనే కర్ర మాట్లాడుతుంది. నేను బలవంతుని అంటుంది, నేను అందగాన్ని అంటుంది, నేను అందగత్తెని అంటుంది, తర్వాత నేను ఐశ్వర్యవంతుని అంటుంది, నేను జ్ఞానవంతుని చెప్తుంది. అయితే ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ కర్ర అనే శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుందో కుప్పగుళ్ళు పడిపోతుంది. ఇంకా ఒక వారం రోజులకు శరీరం అంతా ఉబ్బిపోతుంది. 2-3 రోజులకే ఉబ్బిపోతుంది. తర్వాత అవయవాలన్నీ కూడా లోపల కరిగిపోవడం మొదలు పెడతాయి. 10 రోజులకి 20 రోజులకి, ఒక నెల కల్లా తర్వాత
ఎంటికలన్నీ పుర్రె మీద ఎంటికలు ఊడిపోతాయి. ఒక 2-3 నెలల కల్లా ఏముండదు. అసలు అస్థి పంజరంలా ఎట్లుంటుందో అట్లుంటుంది అంతే. అప్పుడు మన రూపం మనం చూసుకున్నప్పుడు భయం అనిపిస్తుంది. వేరే ఇదే నా రూపం అని, నా రూపం ఇదే అని. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి బలలో పాల్పొందే మనం ఎట్టుండాలంటే అనేకులకు ప్రభు మార్గాన్ని చూపించేటువంటి కర్రలుగా మనం వాడబడాలి. ఇంకోసాట ప్రభు కర్రను వాడుకోమన్నాడు. చూడండి నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండం 25:10. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను చాలక. ఇక్కడ కర్రతో ఏం చేయమని చెప్పినాడండి ప్రభు? ఒక మందసాన్ని చేయమన్నాడు. ఈ మందసంలో ఏమున్నాయి? 25వ అధ్యాయం 16వ వచనం. ఆ మందసములో చాలక ఈ మందసంలో ఏమున్నాయండి? శాసనాలు, దేవుని యొక్క వాక్యము. ఇప్పుడు చూడండి, మందసాన్ని కర్రతో చేయమన్నాడు. ఈ మందసంలో దేవుని శాసనాలు ఉన్నాయి. ఈ దేవుని యొక్క వాక్యము ప్రియులారా కలిగినటువంటి వారంగా మనం ఉండగలిగితే మనం ఎంతో ఆశీర్వాదం. అప్పుడు బలంలో పాలు పొందాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతాం. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడతాం. వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభుతో ఐక్యత కలిసి జీవించడానికి ఇష్టపడతాం. వాక్యంతో మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం చెప్పింది చేయడానికి ఇష్టపడతాం. వాక్యం మనలో ఉంటే. ఒకవేళ వాక్యం మనలో లేదనుకోండి, ప్రభు ఏం చెప్పినా అసలు ఏం బోధపడదు, ఏం అర్థం కాదు. కుటుంబ వాక్యంలో చదివిన అర్థం కాదు, వ్యక్తిగతంగా బైబిల్ చదివిన అర్థం కాదు. ఏదోలో చదువుకుంటాం వాళ్ళంతే, నా మాత్రంగా అంతే. దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు ప్రియులారా, ఒక కర్రతో చేయబడిన ఒక మందసం వల్లే మనం ఉంటాం. అప్పుడు మనము బలంలో పాల్పొందడానికి యోగ్యులమని వాక్యం చెప్తుంది. బలంలో పస్కా బలిని తినడానికి వారు ఏంటంటే మొట్టమొదటిగా వారి నడుములు కట్టుకోవాలి, రెండోదిగా చెప్పులు తొడుక్కోవాలి, తర్వాత మూడోదిగా కర్రలు చేత పట్టుకోవాలి. ఈ కర్రలు ఏంటంటే మనమే అనుకోవచ్చు. ఈ కర్రలు దేవుని యొక్క వాక్యం కలిగినటువంటి ఒక మందసం వల్లే మనం ఉండాలా. మందసాన్ని చూసినప్పుడల్లా మందిరంలో అయ్యో ఆ మందసంలో దేవుని యొక్క శాసనాలు ఉన్నాయి, ఆ మందసంలో దేవుని యొక్క న్యాయ చట్టాలు ఉన్నాయి. అరే ఆ వ్యక్తిలో ప్రభు ఉన్నాడు, ఆమెలో ప్రభు ఉన్నాడు. ప్రభుకు ఇష్టమైనటువంటి బిడ్డగా, ప్రభుకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో మార్పు ఉంది. ఆ వ్యక్తి వల్ల మనం ఉంటే బాగుంటుంది, మనం కూడా అలాగుంటే బాగుంటుందని అనేకులు ప్రభును చూడగలుగుతారు. అనేకులు వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు. మన జీవితం ద్వారా బలంలో పాలు పొందేటువంటి మనం ప్రియులారా, మన ఈ శరీరం అనే కర్రను మనం పట్టుకోవాలా. శరీరం అనే కర్రను మనం ఏం చేయాలంటే చేత పట్టుకోవాలా. ఈ కర్ర మందసం చేయబడింది కర్రతో. మందసంలో దేవుని శాసనాలు, మన హృదయంలో కూడా దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ ఉండాలి. వాక్యంలో మనం లేకుంటే లోకంలో ఉన్నటువంటి దుష్టత్వం అంతా, లోకంలో ఉన్నటువంటి పాపం అంతా, లోకంలో ఉన్నటువంటి చెడు అంతా కూడా మన హృదయంలో కూర్చుంటుంది. అపవాది మన హృదయాన్ని ఆక్రమిస్తాడు. అపవాది మన హృదయాన్ని ఆక్రమించినప్పుడు ప్రభుతో సవాసం చేయలేవు. వాక్యం చదవనీకి బుద్ధి పుట్టదు, ప్రార్థన చేయడానికి బుద్ధి పుట్టదు, మందిరంలో పరిచయం చేయడానికి బుద్ధి పుట్టదు, దేవుని సేవకులతో కలిసి ఉండడానికి బుద్ధి పుట్టదు. ప్రియులారా, దేవుని కొరకు ఏ కార్యం చేయాలన్నా కూడా ఆత్మ సంబంధంగా చేయడానికి మనసు రాదు. కారణం ఏంటంటే వాక్యము లేదు కనుక. ఈ బలంలో పాల్పొందే మనం ఏంటంటే ప్రియులారా, ఆ కర్రలు ఆ చేత పట్టుకొని, మందసం కర్రతో చేయబడింది. ఈ మందసంలో దేవుని శాస్త్రం. మనం కూడా బలంలో పాల్పొందాలంటే ఏం చేయాలంటే వాక్యానుసారంగా మనం జీవించి మన హృదయంలో వాక్యం ఉంచుకొని బలంలో పాల్పొందాలి. మన హృదయంలో వాక్యం లేకుండా, మీకు ఒక విషయం చెప్తా ప్రియులారా, మన హృదయంలో వాక్యం ఉంటే ఏం లాభం అంటే, యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త ప్రియులారా చూడండి, 15వ అధ్యాయము 7వ వచనం చదవండి ప్రియులారా. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండనిడలా మీకేది ఇష్టం అడుగుడి. చూడండి ప్రియులారా, వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు
మన కుటుంబానికి, మన బిడ్డల కొరకే, మన సంఘం కొరకే, మన ప్రాంత ప్రజల కొరకై దేవుని ఏమడిగినా కూడా అవి దయచేస్తాడంట. అందుకొరకేనండి మనం చదువు రాకపోయినా కూడా విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలా. చదువు వచ్చిన మనము కుటుంబ వాక్యం చదివేటప్పుడు, వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. బిడ్డల చదువులు ఉన్నాయి, బిడ్డల భవిష్యత్తు ఉంది, బిడ్డల వివాహాలు ఉన్నాయి. మన ముసలోళ్ళమైతే మన కాపుదల ఎట్లుందో మనకు తెలియదు. మన వృద్ధులమైతే ఎంతో ఉంది. మనకి ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క బిడ్డ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాం, ఒక్కొక్క సంవత్సరంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాం, ఒక్కొక్క రోజులో ఒక ఆలోచన కలిగి ఉన్నాం. ఇవన్నీ సక్రమంగా సాగిపోవాలంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. ప్రియులారా, కర్రలను చేత పట్టుకొని ఆ పస్కా బలిని తినాలని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తర్వాత 4వది నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా, మీరు నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్రలు చేత పట్టుకొని త్వరపడచ్చు. దాన్ని ఎట్ట తినాలనండి? త్వరపడచ్చు అంటే నా వ్యక్తిగత నేను అనుకుంటా, ఎప్పుడన్నా ఉపవాస ప్రార్థన ఆలస్యం ఏందనుకోండి, ఏదన్నా మాతలు వేసుకున్న తర్వాత 12:30 దాటి ఉంటుంది, పానం వణిగిపోతుంటుంది. నేను అనుకుంటా, ఒక పూట అన్నం ఆలస్యం అయితే అసలు ప్రాణం కొడుకులాడుతుంది. అన్నం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సమయానికి దొరకని వాళ్ళు. సరే, ప్రాణం పోయేటప్పుడు ఎట్ట తనకలాడుతుంది ఈ పానం అనుకుంటాం కొన్నిసార్లు. ఎక్కడన్నా పోయినప్పుడు పని మీద ప్రయాణం కొరకు కానీ అనానుకూల సమయంలో ఒక పూట అన్నం ఆకలేదు అనుకోండి, పానం కొట్టుకలాడుతుంటుంది. నీళ్ళు అన్నం ఏదో ఒకటి తినాలా, ఏది కనపడుతుంది. ఎందుకు? పానం తనకలాడుతుంటుంది. మరి ఈ ప్రాణం పోయేటప్పుడు ఎంత కొట్టుకలాడుతుందో ప్రాణం అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏదంటే ఆకలి అయినప్పుడు త్వరగా ఇంకా పెడతానే వెంటనే 2 ముద్దలు నోటే పోతానే అప్పుడు నెమ్మదిగా తిందాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పస్కాని బలిని తినాల్సిన విధానం ఏంటంటే, త్వరపడచ్చు, దానిని తినవలేను. అనగా బలలో పాల్పొందే మనము దేవుని పరిచర్యలో సిద్ధపాటు కలిగినటువంటి అనుభవం, దేవుని పరిచర్యలో మెలుకోగలిగినటువంటి అనుభవం. అబ్రహాం దగ్గరికి దేవుడే స్వయంగా వచ్చినాడు ఒక సందర్భంలో. ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం చదవండి ప్రియులారా. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి. అబ్రహాము దేవుడే స్వయంగా దేవుడు ఈ లోకానికి అబ్రహాం దగ్గర వచ్చినప్పుడు అబ్రహాము ఎట్టబోయినాడండి? శారా దగ్గరికి ఎట్టబోయినాడండి? త్వరగా. తర్వాత శారమ్మతో ఏం చెప్తున్నాడు? నువ్వు త్వరపడి. యజమానుడు త్వరగా దేవునికి పరిచయం చేయడం కొరకై, దేవుని యొక్క దాసులకు పరిచయం చేయడం కొరకు ఎట్టున్నారని వీళ్ళు సిద్ధపాటు కలిగిన మనసు త్వరగా చేస్తున్నారు. ఆ శారమ్మతో చెప్తున్నాడు అబ్రహాం, శారమ్మ నువ్వు తొందరగా చేయని. తర్వాత ఇంకా ఏం చేశాడు అబ్రహాము? 7వ వచనంలో, మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి. చాలమ్మా, అబ్రహాం ఎటువంటి వాడు అంటే చాలా ధనవంతుడు, పని వాళ్ళు ఉన్నారు. ఎంత సంపన్నుడు అంటే అబ్రహాం అంత సంపన్నుడు. అటువంటి వ్యక్తి ఎవరికి చెప్పలేదు. అబ్రహామే మందకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పుడు అనుకో చాలాసార్లు, ఏందిరా ఇంత ధనవంతుడు ఏంది, మేము ఉన్నాం కదా, మాకు చెప్పొచ్చు కదా, ఎందుకంత పరిగెత్తుకుంటూ పోయి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పరిగెత్తున్నా అంటే దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆ విధంగా సిద్ధపరిచింది అబ్రహామును. దేవుని ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆ విధంగా అబ్రహామును సిద్ధపరిచింది. దేవుని కొరకే మనం ఏదైనా క్రయధనం చెల్లించినప్పుడు, దేవుని కొరకు మనం ఏదైనా ప్రయాసపడినప్పుడు, దేవుని కొరకే మనము నిర్లక్ష్యం చేయకుండా, సోమర్థనం లేకుండా ప్రయాసపడినప్పుడు ఒక దినాన ఫలితం ఉందని ఒక నిరీక్షణలో వీళ్ళు ఉన్నారు. ఎవరంటే అబ్రహాము సంతానము. తర్వాత చూడండి ప్రియులరా, 7వ వచనం. మరియు అబ్రహాము పరిగెత్తి తెచ్చి అప్పగించి, వాడు త్వరగా దానిని. ఇప్పుడు చూడండి, అబ్రహాము దేవుని కొరకు పరిగెత్తుతూ పరిచయం చేసేవాడు ఉన్నాడు. శారమ్మ త్వరగా పరిచయం చేసేదిగా ఉంది. తర్వాత పని చేసే పనివాడు కూడా త్వరగా సిద్ధపరుస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఈరోజు మంగళవారం యాడికి కట్టబోతున్నాంటే సంఘ ప్రార్థన అక్క, అసలు 7 గంటలకు సంఘ ప్రార్థన, ముందే పోతే మంచిది. అనేకుల కొరకు ప్రార్థన చేసే భారం బాధ్యత దేవుడు మాకు ఇచ్చినాడు. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా రండి వీలైతే. ఏందండి ఇది?
బలంలో పాలు పొందిన మనము ఒక బాధ్యత మనకుంటూ ఉంది. గత జనవరి 24 2024 సంవత్సరం ఆరంభం నుంచి ఈ దినం వరకు, మన జరిగిన సంఘ ప్రార్థన వరకు, నిన్న జరిగిన శుక్రవారం జరిగిన ఉపవాస ప్రార్థన వరకు ఎన్నిసార్లు మనం ఉపవాసంతో సంఘం కొరకు, అనేకుల క్షేమం కొరకు ప్రార్థన చేసిందాం. మనము దేవుని కొరకు పరిగెత్తుతూ పరిచయం చేసేటువంటి కుటుంబాలుగా మనం ఉంటే మన ద్వారా అనేకులకు దేవుడు క్షేమం కలగజేస్తాడు. ప్రియులారా, ఎందుకంత పరిగెత్త పని చేస్తున్నాం? ఎందుకంత అంటే దేవుని పరిచర్య అన్న ఆలస్యమైతే అసలుకి క్షేమం ఉండదు. ఎప్పుడు జరగాల్సిన పని అప్పుడు జరగాలి, అంతే. మైకులు పెట్టేవాళ్ళు ముందుగానే వచ్చి మైకులు పెట్టడం, సాపులు వేసేవాళ్ళు ముందుగానే సాపులు వేయడం, అన్నీ సిద్ధపరిచేవాళ్ళు తీరా మందిరం టైం అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు సిద్ధపరచారు అనుకోండి. ఇదేంటంటే సమయం వృధా. ఓ సందర్భంలో పెద్ద మీటింగ్, దగ్గర 300 మంది సంఘంలో మీటింగ్ జరుగుతూ ఉంటే ఓ పెద్ద దైవసేవకుడు వాక్యం చెప్తా ఉంటే మైక్ దూరంగా ఉంది, ఆయన దూరంగా నిలబడుకొని వాక్యం చెప్తున్నాడు. వినపడలేదు. అప్పుడు నేనే మైక్ సిస్టమ్ దగ్గర కూర్చున్నా. మధ్యలో నేను పోయి మైక్ దగ్గరికి అట్లా జరిపిన ఆ దైవసేవకుని దగ్గరికి. నేను అనుకున్నాను, నేను ఇప్పుడు బాగా వినపడుతుంది, మంచి పని చేసినాలని నేను అనుకున్నా మనసులో. ఆ రోజు రాత్రి మీటింగ్ అయిపోయింది. తెల్లవారిన తర్వాత సేవకుల మీటింగ్ జరుగుతూ ఉంది. మైకులు విశ్వాసిగా ఉన్నా, మైకులు అన్నీ పెడతా ఉన్నా చూసుకున్నా. మధ్యాహ్నం మీటింగ్ అయిపోయింది. ఒక సేవకుడు పిలిచినాడు. ఎవరో నాకు తెలియదు, కానీ దగ్గర 10 సంవత్సరాల కింద జరిగిన సంఘటన చెప్తున్నా. 13 సంవత్సరాల కింద విషయం చెప్తున్నా. తమ్ముడా ఇట్రా అన్నాడు. అన్న ప్రేరాడు అన్న చెప్పండి అంటే, నీ పేరు ఏం పేరు అన్నాడు. అంటే అన్న థామస్ అన్నా అన్నాడు. సరే నీకు విషయం చెప్తే గుర్తుపెట్టుకున్నాడు. అన్న చెప్పడా అన్న అని చెప్పిన. నువ్వు రాత్రి మీటింగ్ జరిగేటప్పుడు అంత పెద్ద సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ఇంతమంది 100 మంది విశ్వాసులు సేవకులు కూర్చున్నారు, నువ్వు మధ్యలో పోయి ఆ మైకు జరిపి చేసినావు చూడు, అది పెద్ద తప్పు తమ్ముడ మందిరంలో అన్నాడు. అనగానే నాకు కొంచెం అర్థంగా లేదు. వినపడలే కాబట్టి వినపడానికి మైకు దగ్గరకు పెట్టా. అదేం తప్ప అనుకునే మనసులో ఒకటే మాట చెప్పినాడు. తమ్ముడా, దేవుని మందిరంలో పరిచర్య చేసే నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా మీటింగ్ ఆరంభం కాకపోతే అన్ని సిద్ధపాటు చేసుకోవాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకో జీవితంలో అన్నాడు. అప్పుడు వెంటనే చెప్పిన, అన్న నాకు తెలియదన్న విషయం క్షమించండి అన్న, నాకు తెలియదన్నా అని చెప్పిన. ప్రియులారా, దేవుని మందిర పరిచర్యైనా, కుటుంబంలో ఆత్మీయత విషయాలైనా కూడా, ఏదైనా కూడా మనం ఏంటంటే అది వెంట చేసుకోవాలి, అంతే. దేవుని కొరకు స్వార్థగా టయానికి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి మందిరంలో ఉండాలి. వారి కూడా కనుక 7 గంటలకు సంఘ ప్రార్థన అంటే 6:50కి ఒక 5 నిమిషాలు ముందే వచ్చి కుడిక కొరకు ప్రార్థన చేయడం. బైబిల్ స్టడీ 7 గంటలకైతే ఒక 5 నిమిషాలు ముందు వచ్చి ప్రభా బైబిల్ స్టడీ కొరకు అనేకులు నడిపించు ప్రభా ప్రార్థన చేయడం. ఏమైపోతుందండి ప్రార్థన చేసే? ఏమైపోతుంది? చాలాసార్లు మనం మందిరం రావాలంటే 7:30 కావాలా, 2 పాటలు అయిపోవాలి. ఇంకా అన్న మైకు పెట్టాడు, పాటలు వినపడుతున్నాయి, అప్పుడు పోదాం పారు. అది కాదు ప్రియులారా, దేవుని యొక్క ఇంటిలో బలంలో పాలు పొందే మనం ఎట్టుండాలంటే దేవుని పరిచర్య విషయంలో మెలకువ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇటువంటి ఆత్మీయత కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి వారంగా మనం ఉండగలిగితే బలంలో పాలు పొందినప్పుడు అప్పుడు మనకు క్షేమం ఉంటుంది. ప్రియులారా, పస్కా బలిని తినేయాల్సిన విధానం ఏంటంటే మొదటగా వారు నడుము కట్టుకోవాలి, రెండోది చెప్పులు తొడుకోవాలి, మూడోది కర్రలు చేత పట్టుకోవాలి, నాలుగోది త్వరపడచ్చు. అన్ని విషయాల్లో మండల ఆఫీస్ కాడికి తొందరగా పోతాం, రైల్వే స్టేషన్ తొందరగా పోతాం, బస్ ఎక్కడికి తొందరగా పోతాం, మీ సేవ సెంటర్ తొందరగా పోతాం, సచివాలయానికి తొందరగా పోతాం, డాక్టర్ కాడికి ఫస్ట్ టోకన్ తీసుకుంటాం. అన్ని తొందరగా చేసుకుంటాం. దేవుని మందిరం విషయం ఎందుకో మరి తొందరగా మనం కనిపించడానికి కొన్నిసార్లు వెనకంజగా ఉంటాం మనం. నేనేమంటానంటే ప్రియులారా, జరిగిపోయిన దినాలు పోయినాయి. ఇక నుంచి అయినా బలంలో పాల్పొందిన మనము దేవుని వారకుడులను మనము జాగ్రత్తగా సంఘ ప్రార్థనలో వచ్చి ప్రార్థన చేయడం, బైబిల్ స్టడీలో వాక్యాన్ని వినడం, ఉపవాస ప్రార్థనలో. ఒకవేళ పనికి పోతే మంచిదే, ఒకవేళ పనికి పోకుండా ఇంటికాడ ఉంటే ఒక బాధ్యతగా మనం వచ్చి ప్రార్థించినట్టు బిడ్డలుగా మనం ఉంటే ప్రభుకి ఎంత సంతోషం ఉండదండి? ప్రభుకి ఎంత సంతోషం ఉండదు? నిన్న శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగింది. ఈ సంవత్సరం చివరి నెల చివరి ఉపవాస ప్రార్థన. కొద్దిమంది మాత్రమే వచ్చినారు. ప్రియులారా, చూడండి,
వాస్తవంగా మీరు వచ్చినా రాకుండా నేను చెప్పుకుంటూ పోతుంటా. కాకపోతే నా బాధ ఏంటంటే సేవకునిగా ఏ సేవకుని బాధ అయినా కూడా దేవుని మందిరంలో మనందరం పరిచారకులము. అది మనం మర్చిపోతున్నాం. అంతే, అడేం లేదు. ప్రభు బలలో పారిపోతే మనము దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడి నియామక కూటాలు, వీటన్నిటిని మనం అనుసరించుకుంటూ పోవాలి. అప్పుడే సంఘం అభివృద్ధి అయిపోతుంది. ఉత్త సేవకుడే వాక్యం చెప్పుకుంటా పాటలు పాడుకుంటూ చేసుకున్నాడు అనుకోండి, అది కాదు. సమాజంగా కూడుకోవాలి. ఎట్లా ఉండాలండి? సమాజంగా రావాలా మనం అందరం కూడా. ఎట్టుందంటే పరిస్థితి ఉండిలే ఉండి పోనీలే ఉండిలే. చివరికి ఏమవుతుంది ప్రియులారా? చూడండి, ఈ లోకమంతా ఎట్టయిపోయిందంటే ఈ దినాల్లో చూడండి, ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 3:19, ఫిలిప్పీ 3:19 చదవండి. నాశనమే, పేజీ నెంబర్ 180 కొత్త నిబంధనలో. నాశనమే వారి కడిపే వారికి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. చాలక ఇప్పుడు ఏంటంటే ప్రియులారా, ఎట్టుందంటే లోకం, కొంతమంది సేవకులు కూడా ఉన్నారు. అరే, ఈ సేవ చేస్తున్నా, ఈ సవాసం చేయాలన్నా వద్దా, నేను సేవ చేస్తున్నా, ఈ మాటలు మాట్లాడాలా వద్దా, నేను సేవ చేస్తున్నా, ఈ మార్గం నాకు మంచిదా కాదా, ఆలోచన లేదు. కొంతమందికి ఆలోచన లేక సేవ జీవితాన్ని పాడు చేసుకునే వారు కూడా ఉన్నారు. విశ్వాస జీవితం కూడా అంతేనండి. విశ్వాస జీవితం కూడా అంతే. సిగ్గుపడి ఉండాల్సిన విషయాల్లో గర్వంగా తిరుగుతూ ఉండేటువంటి స్థితి. మరి ఈ సవాసము ద్వారా, ఈ మాటల ద్వారా, ఈ క్రియల ద్వారా ఏమన్నా నా ప్రభు సంతోషపడతాడా అని ఆలోచన లేదు. ఈ పరిచర్కు మనం అర్హులమా కాదా, ఈ పనికి మనం అర్హులమా కాదా, ఈ సేవకు నేను అర్హు ఇదే చేసా. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, సౌండ్ పెట్టాను. ప్రియులారా, ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన జీవితం ఎట్లుందంటే, చాలాసార్లు పౌలు గారు ఫిలిప్పీ సంగతి చెప్తున్న మాట, వారి కడిపే వారి దేవుడు, సిగ్గుపడవలసిన విషయాల్లో గర్వంగా తిరుగుతా ఉంది. ఇట్లయిపోయింది విశ్వాస జీవితము, సేవా జీవితం కూడా ఇట్లయిపోయింది. ఈ బలంలో పాల్గొందిన మనందరికీ ఒక బాధ్యత ఉంది, సువార్త భారం ఉంది, అనేక క్షేమం కొరకు సంఘంతో కలిసి ప్రార్థన చేసే బాధ్యత ఉంది, కుటుంబంలో నమ్మకంగా కుటుంబ ప్రార్థన చేసుకునే బాధ్యత ఉంది, ముఖ్యంగా బిడ్డలను ఆత్మీయంగా తెలుసుకునేటువంటి ఒక బాధ్యత ఉంది. మన వరకు మనం తిరుగుతున్నాం, పోతున్నాం. బిడ్డల ఆత్మీయత కొరకు ఏం ప్రయాసపడుతున్నాము, సంఘంలో నేర్పాలను రక్షించబడాలని కొరకే మన వంతు ఏం ఖరీదులో చెల్లిస్తున్నాము. కానీ బలంలో పాల్గొనే మనం ఒక వ్యక్తికి దేవుడి ప్రేమ గురించి చెప్పేటువంటి వ్యక్తిగా మనం ఉంటే ఎంత ఆశీర్వాదం మనకు. ప్రభు గురించి చెప్పేది లేదు, ఏం లేదు, బలంలో పాల్గొనడం పోతా ఉంది. ఇది మనకు క్షేమం కాదని నా అభిప్రాయం. మన ఆత్మీయ జీవితంలో మోకరిస్తాం, బలంలో పాల్గొంటాం.